సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. అందరికి నమస్కారం అండి. నేను లప్పం సుడిగాలి సుధీర్ కొడుకునా అండి. సుడిగాలి సుధీర్ కొడుకువా? అవునండి, మీరు ఇక్కడే ఉన్నారండి. హీరో లాంటి మా నాన్న లప్పం కొని చేసింది మీరేంటి కదండి. మీకెవరన్నారు ఇది? ఎవరు చెప్తే నేనెందుకండి, నంతాను మా లప్పం నాయన చెప్పాడండి. అమీర్పేట, పంజకోట, ఎస్ఆర్ నగర్, మైత్రివనం రావాలి. ఎక్కడికెళ్ళాలి? కోటికొండ రమ్మను. స్టింకీ స్మెల్. సిక్కి ఏంటి సార్? కుళ్ళు కంపు. ఆ మూట ఏంటి ఇక్కడ? దానికి లగేజ్. దీని లగేజ్ ఎందుకని పట్టుకున్నా కదా. బస్సులో ఉంటే లగేజే. దా టికెట్ ది. నేను బస్సులో ఉంటే ఎక్స్ట్రా కట్టాలి అంతే కదా. ఏం చేస్తున్నారా? బస్సులో ఉంటే లగేజ్ కట్టాలి కదా. బయట పెట్టాను కానీ. సరే వదిలే, వెళ్ళి కూర్చో. నాలా రావాలి దానికి. ఆ గీడు ఎక్కడ? ఈడిపోద్ది లేటే ఆకు. ఏంటి సౌండ్ వస్తుంది? గేర్ మార్చాడు. గేర్ రేట్ బ్రేక్ కొడతాను. ముందు అటుపక్క వెళ్ళావేంటి? బ్రేక్ కొట్టి ఆపారు కదా, ముందుకు వచ్చాను. ఆపగానే వెనకబడ్డాను. కూర్చోండి. ఓ లేచిపోతుందా నోరు. ఫస్ట్ టైం ఎక్కుతున్నారా? కొడతారేంటి? బ్రేక్ వేస్తే ముందు పడాలి కానీ ఎలా రా? మొత్తం యూటర్న్ తీసుకొచ్చి మా ఆవిడ మీద పడతారు. బస్ అంటే మాతో సర్దుకుపోవాలి. సర్దుకుపోయిన మాతో లేనప్పుడు మరి బస్ ఎక్కడ ఎందుక? రాకెట్ బుక్ చేసుకో. కూర్చోండి. మనం పెళ్లి చేసుకున్నాం శాంతి. నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు చిన్న చిలిపి కోరుకుందమ్మా. ఏంటి ఆ కోరిక? ఒక ఇల్లు చూసుకొని ఆ ఇంట్లో నువ్వు దొంగతనానికి వెళ్ళాలి. దొరకకూడదు, ఎవరి చేత తన్నులు తినకుండా రావాలి. వెళ్ళు, నేను ఇల్లు చూసుకొని దొంగతనం చేసి నిన్నే పెళ్లి చేసుకోండి, ఓకేనా? ఎస్, ఇదే పర్ఫెక్ట్ ఇల్లు. ఏంటి సామాన్యం కనిపించట్లేవు? ఇక్కడ మూట ఉంది. నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సిటీలో హల్చల్ చేస్తున్న సైకో కిల్లర్. ఆ సైకో కిల్లర్ మీ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. వచ్చి అతను అతి కిరాతకంగా తీర్థయాత్రలకు వెళ్ళొద్దాం అనుకుంటున్నాను రా. కాశీకి టికెట్ బుక్ చేస్తాను, రెడీగా. రే కాశీకి కాదు, గోవాకు బుక్ చేయను. ఇన్నాళ్ళు కిటికీనే చూసి బతుకుతూ ఉన్నాను రా. ఒకసారి గోవా తీసుకెళ్తే ఆ బికిని చూసి చచ్చిపోవాలని ఉంది. గోవా బీచ్ కి వెళ్ళి ఏం పీకుదామని. ఇసుక పిసికి తైలం చేస్తాను, నీకు అవసరమా? ఏజో ఏం పనులు డాడీ ఇవన్నీ? ఏంట్రా ఏజు ఏదో బాల్య వివాహం చేసుకోబట్టి నువ్వు పుట్టావు గానీ, ఇదిగో రష్మి కంటే నేను 2 ఏళ్ళు చిన్నోని తెలుసా? యూ బేబీ. ఆవిడ అప్పట్లో యాంకర్ చేసేటప్పుడే నేను ఎక్కర్లు వేసుకొని చూసేవాడిని ఆ ప్రోగ్రాంలు. పులేంటి పార్టీ పాట అనుకుంటున్నారా? ఈ మనసులో ఒక్కలేనా December 31st నైట్ పార్టీ చేసుకునేది? మా జంతువులు కూడా చేసుకుంటామండి. చంద్రుల్లో ఉండే నవ్వుతా ఉంటారు బొందెళ్ళు, ఇస్కిట్లో నేనే కుందేలు. రాకేష్ తిమ్మన్ గానే వెళ్ళాను గొర్రెల ఇస్కిట్లో నేనే గొర్రెల్లో. ఏ పిల్లి భలే ఉంది. జనాల కన్నా జంతువులే మన అడవిలో బ్రహ్మాండమైన ఈవెంట్ పార్టీ చేసుకోవాలి. దాన్ని హోస్ట్ చేయడానికి యాంకర్ ని మాట్లాడావా? ఈ రోజు యాంకర్ మౌనవ్రతం చేస్తుందంట. నేను అందుకే చెప్తా, మనుషుల జాతి వాళ్ళు వద్దురా, మన ఊర్లోనే మన జాతిలోనే ఒక అమ్మాయి ఉందిరా, యాంకర్ ని గుర్తించండి రా అని. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ఈ న్యూ ఇయర్ కల్లా రీచ్ అయిపోయాను.
నువ్వు రీచ్ అయ్యారు, నేను టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను. ఏంటి ఆ టార్గెట్? లాస్ట్ బిఫోర్ ఇయర్ 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్, 2 బాటిల్. కమాన్ ఫీల్ కమాన్. ఈ ఇయర్ రోజుకు ఫుల్ తాగుదాం అనుకున్నాము, నేను హెచ్చి అవ్వలేకపోయా. రోజుకు ఫుల్ తాగేసి నేను క్వార్టర్ దగ్గర అయిపోతున్నా మేడం. వాళ్ళ ఆవిడ చూస్తుంటుంది టీవీ. నేను రాసేది ఒకటి, ప్రాక్టీస్ లో వచ్చేది ఒకటి, స్టేజ్ మీద ఇంకోటి. నీ పెళ్లి చూపుల సంగతి ఏమైంది? అమ్మాయికి ఈడు ఓకే, ఈడికి అమ్మాయి ఓకే, అన్ని ఓకే అని లాస్ట్ లో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఏమైందిరా? ఏమేం చేసాడు వాళ్ళు? మీరు ఫ్రెండ్స్ అని తెలిసి ఉంటుంది. మీరు పేరు తెలియగానే క్యాన్సిల్. మన పంచకన్నా అదే బాగుంది. ఓకే. అవును, ఎందుకు క్యాన్సిల్ అయింది సంబంధం? కట్నం ఇస్తా అన్నారా, వద్దన్నాడు. ఇల్లు ఇస్తా అన్నాడు, వద్దన్నాడు. మరి ఎందుకు క్యాన్సిల్ అయింది? కట్నం కింద రోజుకు ఒక క్వార్టర్ అడుగుతున్నాడు. చెప్పానా మనకన్నా ఆ పంచే బాగుందని. చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? ఆకలేసిందా? గుటుక్కు మింగావా? నువ్వు తాగుబోతున్న విషయం వాళ్ళు తెలియకూడదు, అర్థమైందా? మా అక్క కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా. మన వంశం ఏంటి? ఉల్లి వంశం. ఏం వంశం? మన ఉల్లిల వంశం. ఉల్లిల వంశం కాదురా, ఉల్లి వంశం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించే. రే, ఎలా ఉందిరా అమ్మాయి? ఉల్లిగడ్డ లెక్క నున్నగున్నాడు డాడీ. అమ్మాయి నచ్చిందో లేదరా చెప్పరా అల్లుడు? నా ఉల్లి చెబుతున్నది నేను ప్రేమించానని, నా ఉల్లి అంటున్నది నీకు మనసిచ్చానని. అరే తల్లి చెప్పక చెల్లి చెప్పక ఉల్లే చెబుతుంది నిన్నే ప్రేమించానని, నీకే మనసిచ్చానని. వీళ్ళంతా జబర్దస్త్ సెలబ్రిటీలు. పైలట్ కదా నువ్వు? నేను పైలట్ నే. చాలా ఫ్లైట్లు నడిపి వదిలేసా. అలా ఎందుకు వదిలేశారండి? బ్యాటరీలు అయిపోయి వదిలేసా. ఏంటి సార్ ఆకాశంలోకి మంది వేస్తున్నారు? మా ఫాదర్ చనిపోయిండు, పెద్దలు అన్నారు మా ఫాదర్ ఆకాశంలో తిరుగుతాడు అంటే అప్పుడప్పుడు ఆకాశంలో అట్లా 2 బోట్లు చల్లుతాను. అయ్యో పాపం. ఏమేసావురా? లెగ్ పీస్. పాపం పెద్ద ఆయన స్టఫ్ లేకుండా ఏం చదువుతాడు? ఈ రోజు 31st నైట్. అవును సార్. చాలా మంది పీకల్లో తాగి రోడ్డు మీదకి వస్తుంటారు. ఎవడన్నా వస్తే ఆపు. ఊదరా ఊదు. మొహం చూస్తేనే తాగుపోతులా. నువ్వు తాగావా? నోట్ హ్యాపీ వచ్చి తాగుతారు చూడన్నా. ఏమైపోతుంది యువత? పాఠశాలకు వెళ్ళాల్సిన యువత పార్కులకు వెళ్తుంది సార్. అర్థం కావట్లేదు. వాళ్ళందరూ ఎక్కించావా? ఎక్కించాను సార్. అవును సార్, నిజంగా వీళ్ళందరూ యువత సార్. వీడికి ఎక్కువైంది సార్. మనం టీం లీడర్ అయ్యాం కాబట్టి టీం లీడర్లు అందరిని పిలిచేద్దాం, వాళ్ళ సలహాలు తీసుకుందాం. స్కిట్ రాయాలంటే ఏం చేయాలన్నా? అది రాంప్రసాద్ గారిని అడగాలి. స్కిట్ డెవలప్ చేయాలంటే సీన్ గారిని అడగాలి. యాక్టింగ్ చేయాలంటే సన్నీ గారిని అడగాలి. కాదన్న, మీరు ఎంతో మంది అమ్మాయిలు ఉండగా రష్మిని ఎందుకు ట్రై చేశారు? కన్యలు చాలా మంది ఉంటారు రా, కానీ దేవకన్యలు రష్మిలో ఒక్కలే ఉంటారు. అడుగులు పడలేని తొలిత పనలకి ఇరుగురి మొహమాట